అని పల్కనేను దశారుని నాజ్ఞ పని భూని ఈ పురి బలిమి రక్షంతు పేరు లంఘనీయుడు పెరువారు నన్ను కోరున పురిగొందు పోనీ కాబట్టి కని కని నిలుబట్టి కలసి నీ మేలు కరిగి నీ రక్తంలో తావక విడువా అని పల్క నేను దశారుడు అనగా దశవదనుడగా ఈ లంకాపురమేలు రావణ బ్రహ్మ చేత నేను ఇచ్చట కావలి ఉన్నదానను ఆజ్ఞ చేత 7 తరముల నుండి ఇచ్చట కావలి ఉన్నాను. నా పేరు తలారు లంకణేందురు. మీ ఎట్టివారు వచ్చి నేను మట్టు పెట్టుడకై చెట్టివలే ఉన్నాను. నిన్ను ఎవడు పంపెను? కోతిని చూడన కొనగోరంత లేవు కడి చేసి మరింగద కథన రంగమున ఎన్నియో మాంసములు తిని నా నోరు చమిదప్పి ఉన్నది. కోతి మాంసము ఒక్కటి కొరతబడి ఉన్నది. నా కోర్కానుసారము చేపించినాడు. నీవెవడవు? నిన్ను పంపిన ఆ ప్రభుండెవరు తెలపరా కోతి? ఓహో, నీ పేరు లంకణీయందురా? రావణుని ఆజ్ఞ చేత 7 తరంబుల నుండి మహద్వారం చెంత కావలి ఉన్నావా? అవును. అయినను నేను పుణ్యక్షేత్రములు పుణ్యవంతురములు తిరుగు పుణ్యపురుషుడును. దేవేంద్రుని పట్టణము కంటే అతి వైభవ చేతు ఉన్నది లంకారాజ్యమని చెప్పగా చెవులార విని నా కనులార చూచిపోదామని భ్రాంతి కలిగి వచ్చినాను. విడు మార్గము విడు. నేను లంకారాజ్యములో ప్రవేశించి ఈ లంకారాజ్యమంతయు నా కనుల పండుగ చూచి ఉద్యానవనములో ఉన్న ఫలములు ఆరగించి నేను మరలిపోతున్నాను. అటుల విడవక కయ్యమును డాకొని ఢీకొని వచ్చిదివి అని స్త్రీ అని మన్నింపక నీ తలలో కలిగిన దుంతుల వెంట్రుకలను పట్టుకొని దినం దినం తిప్పి భూమి కప్పలించదనే నిర్కునాటవి. ఏమిరా మాటలు కోటలు దాటుచున్నవే? వనచరాధమా, కోతిని సంహరించిన కోటి కర్మములొచ్చుని నేను ఇంతదాకా క్షమించి ఉన్నాను. నీ తోకన్ బట్టి కిరం తిప్పి ఈ కోట పుర్చకు అప్పలించుతున్నాను. వ్యథవతాయకండ నిన్ను ఈ లంకాపురములో చూడవలయనని నీకు కోరిక కలిగినదా? విడు మార్గమే. త్రిలోకమునైనా చూడగలుగుదునేమో గాని